చాలా హ్యాపీగా ఉంది. మాది ఖమ్మం డిస్ట్రిక్ట్ రఘునాథపాలెం మండలం కోచిల్క నుంచి మేము వచ్చామండి. లాస్ట్ ఇయర్ మేము ఒక టీమ్గా ఫామ్ అయ్యి ఆడాము. మమ్మల్ని చూసి మా గ్రామంలో 6 టీమ్స్ వచ్చారు సార్. చాలా హ్యాపీగా ఉంది. ఈషా ఫౌండేషన్ ద్వారా మేము ఇలా ఇక్కడ దాకా రావడం అనేది చాలా హ్యాపీగా అనిపిస్తుంది మాకు. ఇది సెకండ్ టైం సార్. అంటే అంటే క్లస్టర్ లెవెల్లో మేము విన్ అయ్యాము. హెచ్ఓడి వచ్చినప్పుడు అంటే ఒక 2-3 పాయింట్స్తో ఆగిపోయాము. మళ్ళీ ఇప్పుడు ఖమ్మంలో విన్ అయ్యాము. హైదరాబాద్ ఈ నెల నెక్స్ట్ మంత్ 7th ప్రోగ్రామ్. ఒకటే విలేజ్. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ప్రౌడ్గా అనిపిస్తుంది. ఇక్కడ వరకు వచ్చాము కదా, దానికి క్రెడిట్ గోస్ టు హరీసే. తను రోజు వచ్చి మాకు ఇట్లా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం చెప్పేసి అలా మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేశారు. ఓకే, సో ఎంత ఏజ్ ఉన్నా కూడా ఫ్యామిలీ నుంచి కూడా కొంచెం సపోర్ట్ కావాలి. ఖమ్మం నుంచి ఇక్కడ వరకు వచ్చారంటే మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉందంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆల్మోస్ట్ కిడ్స్ ఉన్నారు. వాళ్ళ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకొని మేము ఎర్లీగా వచ్చి కొంచెం గేమ్ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటాము. అట్లా మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా సపోర్ట్ కూడా చాలా బాగా చేస్తూ ఉంటారు. బట్ ఒక టైం వచ్చేసరికి ఊర్లో ఎలా ఉంటుంది అంటే చాలా ఈ టైంలో మీకు ఆటలు ఏంటమ్మా అన్నటువంటి ఛాలెంజెస్ మీరు ఎదుర్కొని ఉంటారు. అలా డిస్కస్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా బాగా చూసుకున్నారు సార్. సపోర్ట్ చేసి వెళ్ళండి ఆడండి. అవును సార్, చాలా బాగా సపోర్ట్ చేశారు. వాళ్ళంతా కూడా మ్యారీడ్ అండ్ పిల్లలు ఉన్నా కూడా అక్కడ నుంచి ఇక్కడ రావడం జరిగింది. అవును సార్, జస్ట్ బికాస్ ఆఫ్ గేమ్ మీద ఇంట్రెస్ట్ మీకు అలా ఉంది. అవును సార్. ఓకే, సో ఎలా అనిపించింది ఫైనల్ గా ఈ రోజు జరిగినటువంటి ఈవెంట్? వెరీ హ్యాపీ సార్. ఇక్కడికి వచ్చినందుకు వీళ్ళందరినీ చూసి చాలా సంతోషంగా ఉంది సార్. అందరు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు సార్. సార్ నేను ఇప్పుడే ఫస్ట్ స్టార్ట్, అంటే మమ్మీ వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి నేను ఇప్పుడు ఆడుతున్నాను అనమాట. మదర్ అనమాట. మదర్ అండ్ డాటర్. అంటే ఫస్ట్ సారి తెలియదు అనమాట, ఏంటి వీళ్ళు ఆడుతున్నారు అంటే ఏం తెలీదు, చిన్న పిల్లలు కదా, నేను అంత పట్టించుకోలేదు. వాళ్ళు ఖమ్మం వెళ్ళి వాళ్ళకి సపోర్ట్ ఎవరు లేరు, మా ఊరు నుంచి ఎవరు వెళ్ళలేదు. వీళ్ళు ఒక్కళ్ళే వెళ్ళినా కూడా విన్ అయ్యి వచ్చారు. విన్ అయిన తర్వాత అంతా ఊర్లో మొత్తం తెలిసిందనమాట. సపోర్ట్గా ఉండి ఈసారి కూడా 6 టీమ్స్ అయినందుకు చాలా బాగా ఉంది, బాగా అనిపించింది. ఈషా ఫౌండేషన్ అంటే తెలియదు సార్. హరీష్ సార్ వారు వచ్చి అంత ఎంకరేజ్ మంచిగా ఉంది సార్. అమ్మ, ముందుగా మీకు కంగ్రాట్స్ అమ్మ గెలిచినందుకు. ఇందాక మీరు వచ్చి ఫస్ట్లో మాట్లాడినప్పుడు కూడా విలేజ్ నుంచి వచ్చినారంటే లైక్ అంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఊరు నుంచి వచ్చిన వాళ్ళకి ఇదంతా అవుతుంది అనుకున్నప్పుడు ఈరోజు ఇక్కడ ఆడి మళ్ళీ మీరు గెలిచినారు. రియల్లీ సో గ్రేట్ అనమాట. సో ఎలా అనిపించింది మీకు? ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? చాలా బాగుంది. చాలా బాగుంది. యాక్చువల్గా ఇంట్లో నుంచి పేరెంట్స్ సపోర్ట్ ఉంటుందని ఇందాక క్వశ్చన్ అడిగినా, బట్ ఈరోజు మీతో పాటు మీ కూతురు కూడా రావడం జరిగింది. చిన్నపిల్లలు వదిలేసి ఆమె కూడా వచ్చింది ఈసారి ఆడటం. మేము సెకండ్ సారి. సో ఇంతకుముందు మీరు కప్పు గెలుచుకున్నారంట. గత ఎన్ని సంవత్సరాలుగా మీరు ఇందులో ఆడుతూ ఉన్నారు? ఈషా 2 సంవత్సరాలు. సెకండ్ ఇయర్. ఓకే, సో ఎలా అనిపించింది? వీళ్ళు ఎవరైతే ఈషా మీకు ఎలా తెలుసు? వీళ్ళంతా కూడా నేనే సార్ వల్ల కానీ నేనే కెప్టెన్ హెడ్ అన్నమాట. సో ఖమ్మం నుంచి ఇక్కడ వరకు వచ్చారు. ఫ్యామిలీలో కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ ఏం లేదు, ఏముండదు. వాళ్ళే ఇంకా సపోర్ట్ చేసి పంపిస్తారు. పంపిస్తారు. నేను ఇంట్లో పని చేసుకొని బయటకు వస్తా కదా, పని మాత్రం కంప్లీట్ చేసుకొని బయటకు వస్తా. నేర్చుకున్నారమ్మా మీరు? ఆట ఖాళీ ఉన్నప్పుడే నేర్చుకున్నారు. ఆట ఖాళీ ఉన్నప్పుడే అన్నీ ఉన్నాయి. గేదెలు ఉన్నాయి, పాలు, ఏనా చేను పని అయినా ఓకే. ఏం పని అన్ని పనులు చేస్తూ కూడా వ్యవసాయం చేస్తూ ఈ ఆట నేర్చుకున్నారు. ఓకే, వ్యవసాయం ఏదేం చేస్తాం. సో తర్వాత ఏవైతే ఏమంటారు రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి పోటీలకు మీరు ఎంపికైనారా? మీ టీం నుంచి ఎవరైనా? అసలు ఏమి లేదు సార్, ఇప్పుడు ఆడుకోవడమే. అక్కడ 2 సార్లు ఈ ఆట అయితే 2 సార్లు, కానీ ఇంతకుముందు ఏమి తెలియదు మాకు. బాలాట అంటే ఎట్లుంటుందో తెలియదు, మాకు తెలియదు సార్, అసలు తెలియదు. ఇప్పుడు ఫస్ట్ అంటే 2వ సారి మేము గెలవటం, అప్పటి నుంచే మాకు తెలుసు. ఫస్ట్ మేము ఒక్క టీమే, తర్వాతకి 6 టీములు చేసిన నేనే. మీకు ఎవరైతే ఇందాక ఎవరో సంథింగ్ సార్ పేరు చెప్పినారు కదా, వాళ్ళు ఫస్ట్ హరీష్ ఆయన వచ్చి మీకు ఇట్లా ఆట ఆడాలి ఇలా అని చెప్పినప్పుడు మీకు ఎలా అనిపించింది? అంటే మనతో అవుతుందా ఇదంతా అనే ఆలోచన మీకు ఏమన్నా? నాకు అసలు ఏమి రాదు. బాల్ పట్టుకొని అద్భుతంగా ఆడారు రాజు గారు, చాలా బాగా ఆడారు, మామూలుగా ఆడారు. రియల్లీ మనం అప్పుడు గెలిచారు, మళ్ళీ ఇప్పుడు కూడా వీళ్ళే. మేమే ఫస్ట్ ప్రైజ్. చీర కట్టుకుని దోపు పెట్టి మామూలుగా ఆడలేదు, జస్ట్ అదే చెప్దామని వచ్చా మధ్యలో. నిజంగా చాలా చాలా మంచిగా అన్నారు. అంత దూరం నుంచి వచ్చి సరే ఇందాక మీరు ఒక కాంపిటీషన్ వీళ్ళకి అన్నారు, మేము ఆల్రెడీ ప్రాక్టీస్లో ఉన్నాం, మీరంతా రెడీ అంటే
ఓకే ఆడుతారు, ఓకే బట్ గెలుస్తారా, ఇంతమంది టీం ఉన్నారు ఇక్కడ అనుకున్నాం. బట్ ఫైనల్లీ మళ్ళీ రెండోసారి ఇక్కడికి వచ్చి కూడా మీరే గెలవడం జరిగింది. సో అంత మంచి ప్రాక్టీస్ ఉంది మీకు ఆట పట్ల. మేము అందరూ ఒకటయ్యి ఆడుకోవటానికి రెడీ అయ్యి వెళ్తూనే ఉంటాం. ఒకళ్ళు వెనకైనా ముందైనా ఒకళ్ళు వెనకైనా ముందైనా మేమేం పట్టించుకోము, ఉన్నోళ్ళ మట్టిగా ఆడుకుంటాం. సో ఇప్పటికీ ఇటువంటి దాంట్లో ఎవరైతే పార్టిసిపేట్ చేయలేదు అంటే రాలేకపోతున్నారో వాళ్ళు రావాలి అంటే ఎటువంటి విషయం మీద మీరు మాట్లాడతారు? అంటే రావడానికి స్కోప్ ఈసారి మళ్ళీ ఇంకా ఎక్కువ టీములు చేస్తాం. ఇంకెక్కువ టీములు చేస్తారు. ఇప్పుడు మాది ఫస్ట్ సారి ఒక్కటే టీంగా సార్, ఇప్పుడు 6 టీములు చేసినాం. ఈ సంవత్సరం ఊరు మొత్తం తిరిగేసి 6 టీములు చేసినాం. వాళ్ళకి ఉల్లాసం ఉంటే ఇంకా ఇప్పుడు మమ్మల్ని చూస్తున్నారు కదా, ఉల్లాసం ఉంటే ఇంకా వస్తారు. అసలు ఉమెన్కి ఎంత స్ట్రెంగ్త్ కావాలి అని తెలుసు. నేనైతే ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేశాను, బట్ వాళ్ళతో ఆల్రెడీ విన్ అయ్యారు లాస్ట్ ఇయర్. ఊర్లలో నుంచి వచ్చి అంటే ఒక గ్రామీణం పేరు కూడా చూసారు కదా, చాలా అది ఖమ్మంలో ఒక ఊరు, దాని నుంచి వచ్చి వాళ్ళు దాంట్లో రమా గారు వచ్చేసి తను అమ్మమ్మ అండ్ మదర్, వాళ్ళు వాళ్ళ రెగ్యులర్ వర్క్ చేసుకుంటూ ఇక్కడ వచ్చి పార్టిసిపేట్ చేయడం ఒక పెద్ద ప్లాట్ఫామ్. ఇది ఎవరికి కూడా కూతురు అంతే చెప్తున్నాను, అంత వాళ్ళ ఓన్ వర్క్ చేసుకుంటూ ఊరు నుంచి ఇక్కడికి వచ్చి చేయడం ఇది ఒక పెద్ద ప్లాట్ఫామ్. ఇది అందరికీ రీచ్ అవుతుంది, ఒక బెస్ట్ ఆపర్చునిటీ అని అనిపించింది నాకైతే. వాళ్ళతో ఆడడం ఇట్ ఈస్ వెరీ టఫ్. సో చాలా మంది రాలేరు బయటికి, బట్ వాళ్ళు వచ్చి చేయడం, వాళ్ళతో ఆడడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మేడం ఇప్పుడు ప్రజెంట్ యూత్ ఎలా ఉన్నారంటే ఏదన్నా ఒకసారి మనం స్టెప్ డౌన్ అయిపోయామనుకోండి, మనతో కాదని వాళ్ళు ఆగిపోతుంటారు. బట్ ఊర్లో ఎటువంటి అవగాహన లేకుండా ఒకసారి చెప్పగానే అర్థం చేసుకుని వచ్చి గెలిచి మళ్ళీ ఈరోజు వచ్చి మళ్ళీ వాళ్ళే గెలిచినారు. అటువంటి అండర్స్టాండింగ్ స్కిల్స్ నిజంగా ఊర్లో ఉన్నటువంటి ఉమెన్స్కి ఉన్నది. సో వాళ్ళ మీద మీ కామెంట్స్? నేను అస్సలు అనుకోలేదు, ఎవరు పంపిస్తారు ఇంట్లో వైఫ్స్ని అంటే. హైదరాబాద్ అనుకోండి, హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు వర్క్ చేస్తారు, బట్ ఊర్లలో అవసరం ఏముంది, పక్కనే పొలం ఉంటుంది, అక్కడే వర్క్ చేస్తారు. బట్ వాళ్ళ హస్బెండ్స్ ఊర్ల నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చి పంపించారు. ఓన్లీ లేడీస్ వచ్చారు చూసారా, వాళ్ళందరూ చేస్తున్నారు అంటే అందరూ ముందుకు వస్తున్నారు. దే ఆర్ థింకింగ్ అబౌట్ దిస్, అంటే మనం కూడా గ్రో అవ్వాలి, మన ఊరు గ్రో అవ్వాలి, మన ఊరి పేరు బయటికి రావాలి. గ్రామోత్సవం అనేది అది వాళ్ళ ఊరి పేరు. ఈ రోజు నేనైతే ఈ రోజు వరకు వినలేదు, ఈ రోజు విన్నాను అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ దేర్ ఫ్యామిలీస్. అందరూ అలాగే ఆలోచించాలి. సో ఈషా గ్రామోత్సవం మీకు ఎప్పటి నుంచి తెలుసు అండ్ ఇలా ఈవెంట్ ఎలా ఉందంటే ఏం చెప్తారు? ఈషా గ్రామోత్సవం నేను 2-3 ఇయర్స్ నుంచి వింటున్నాను, అంతకుమించి నాకు తెలియదు. ఈషా మెడిటేషన్ సెంటర్ అనే మాత్రమే తెలుసు, అక్కడికి వెళ్ళాలి, మెడిటేషన్ చేసుకోవాలి. బట్ గ్రామోత్సవం అనే ఒక పేరు పెట్టి గ్రామాలని ఎంకరేజ్ చేసుకుంటూ ఊర్లో ఉండే వాళ్ళు హైదరాబాద్ వచ్చి ఒక అకాడమీలో జాయిన్ అవ్వాలి, అక్కడ స్పోర్ట్స్ ఆడాలి అనేది చాలా టఫ్. వచ్చి ఎక్కడ ఉంటారు, ఒకరోజు స్టే చేయాలి, ఒకరోజు వెళ్ళాలి, అకాడమీ గురించి తెలుసుకోవాలి, ఇంపాసిబుల్. అలాంటిది వీళ్ళే వెళ్ళి వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ వాళ్ళతో పాటు ఆడుతున్నారు. ది బెస్ట్ ప్లాట్ఫామ్. థ్యాంక్ యూ. నమస్కారం అండి. సో ఇప్పుడు ఇది చాలా ఎనర్జెటిక్ ఈవెంట్ మాకు, బికాస్ సద్గురు స్టార్ట్ చేసిన ఈ గ్రామోత్సవం రూరల్ ఏరియాస్లో అంటే మనకి అక్కర్లేని డివిజన్స్తో మనం పోట్లాడుకుంటూ ఉంటున్న దాన్ని ఒక స్ఫూర్తిదాయకంగా దాన్ని తీసుకొచ్చారు. సో ఇట్స్ అ వెరీ వెరీ గుడ్ మూవ్. సో మనం అందరం కూడా దానికి సహకరిస్తూ ఉంటే ఇది ఇంకా పెద్దగా అయ్యి మన దేశం అంతా కూడా ఒకటిగా అయ్యి అండ్ మన డెఫినెట్గా మనకి పొలిటికల్ డివిజన్స్, క్యాస్ట్ డివిజన్స్ అన్ని పోయి. యాక్చువల్లీ ఈషా మెడిటేటర్, ఈషా మెడిటేటర్స్ సిన్స్ 2009 నుంచి. ఏం చెప్పుకోవచ్చు అంటే గ్రామ స్థాయి నుంచి ఇక్కడ వరకు వచ్చి ఆడి గెలవడం, వాళ్ళు అంటే వాళ్ళ ఫ్యామిలీలో కూడా కొన్ని ఎడుగులు ఉంటాయి, వాటిని కూడా తట్టుకొని ఇప్పుడు ఈ రోజు ఇక్కడ వరకు వచ్చారు కదా. సో వాట్స్ యువర్ కాంప్లిమెంట్ టువర్డ్స్ దెమ్? తప్పకుండా అండి, అసలు కాంప్లిమెంట్ ఏముంది, వాళ్ళు డెఫినెట్గా ఇప్పుడు వాళ్ళ గ్రామంలో వాళ్ళే లీడర్స్ అవ్వాలని, నెక్స్ట్ వాళ్ళ ఇంకా చాలా మందిని వాళ్ళని తీసుకొచ్చి ఎంతో మంది మార్చగలుగుతారు. సో చాలా శక్తి ఉంది దాంట్లో. సో స్పోర్ట్ ఇస్ మనం అందరినీ కూడా స్పోర్టివ్గా చేస్తుంది కదా. సో ఇట్స్ అ వెరీ గుడ్ ఇనిషియేషన్ అండ్ వాళ్ళందరికీ కూడా చాలా అభినందనలు తెలియజేసుకుంటున్నా. How is your experience in participating with the Isha? It is wonderful beyond words. Yeah, it's wonderful. Have you played the game before, throw ball? Yeah, I have. I would have. Yeah, not recently. I would have played. You would have played. Yeah. See, how was the play of the village women's? Very beautiful. Very beautiful. Yes, like how Akka said, I think this one is breaking boundaries. I mean, anything that is Sadhguru's initiative would be profound and fun. So, as human beings, we've created so many boundaries. I think Sadhguru's all initiatives are leading to inclusion and unity and breaking boundaries. Yeah. So. Okay. So, what's your compliments towards the village women who came from a long and won the match? They were beautiful. They were, I mean, vibrant, beautiful, and the fact that this initiative made them come out of their houses.
and join hands and have fun and live life irrespective of that age, their ages, right? So that's great. So what's your suggestion that for the women was not here? So what's your suggestion to get participated in this Everybody tractor should game? come out of their houses. Everybody should come. out of this. Everybody, yeah, everybody. I mean, I've seen a video wherein people who are physically challenged also were playing. Yeah, they were playing. Nothing should stop anybody to come. If they get a chance, they should come onto the field. Only then they will know the fun of it. Just watching, they will not know the fun. Yes, ma'am. Right, madam. Thank you. Thank you, namaskar. Thank you, ma'am.